ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ కోసం 1,130 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మరోవైపు ఉద్యోగుల జీవితాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ కోసం 1,130 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. మరోవైపు ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనం ఒకసారి 2023-24 కూడా ఒకసారి వెళ్లి చర్చించుకోవాలి. 2023లో పరిస్థితి రాష్ట్రంలో అప్పుడు పనిచేసిన జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగులకు జీతాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. 2023లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఖజానా ఖాళీ కావడంతో అప్పట్లో కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉండే. సాధారణంగా ఉపాధి హామీ పథకంలో అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కింద 6% బడ్జెట్ కేటాయిస్తారు. అయితే ఆ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల పనులు జరిగాయి. దీంట్లో కూలీలకు 144 కోట్లు చెల్లించగా మెటీరియల్ కాంపోనెంట్ 51 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి సుమారు 200 కోట్లు. దీంతో 6% లెక్కన 120 కోట్లు అడ్మిన్ ఖర్చుల కింద ఉద్యోగుల జీతాలు, స్టేషనరీ బిల్లులు, ఎంపీడీఓల కార్ల రెంట్లు కూడా చెల్లించాల్సి ఉంది. 2023 ఏప్రిల్ నుంచి జూలై వరకు 120 కోట్ల పేమెంట్ చేశారు. ఆగస్టు నుండి ఉపాధి పనులు జరగకపోవడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఖజానా ఖాళీ అయింది. అయితే అప్పటికి నిల్వ ఉన్న బడ్జెట్ లో ఏదో రకంగా ఇబ్బంది పడి గత కొద్ది రోజులు అంటే ఒక నెల జీతాల పాటు సర్దుబాటు చేశారు. కానీ అనంతరం కూడా తిండి గవ్వ కూడా లేకపోవడంతో అప్పట్లో 2023లో జీతం చెల్లించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉండే. రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగులు 4,000 మంది పనిచేశారు 2023 సంవత్సరంలో. ఫీల్డ్ అసిస్టెంట్ 9,000 మంది వరకు ఉన్నారు. వీరందరిలో జీతాల రూపంలో ప్రతి నెల ప్రభుత్వం 30 కోట్లు చెల్లించాల్సి ఉండేది అప్పట్లో. అయితే ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు అకౌంట్ లో పడేటివి. కానీ అప్పుడు ఆ సంవత్సరంలో 2023లో జీతాలు లేట్ కావడంతో కూడా అప్పట్లో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన 2024 నవంబర్ లో కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా నిర్వహించారు మంత్రి సీతక్క. తెలంగాణలో వచ్చే 5 నెలలు అంటే డిసెంబర్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తో కలిపి ఏప్రిల్ వరకు కూడా తెలంగాణలో వచ్చే 5 నెలల్లో కూడా 1,372 కోట్లతో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను మంత్రి సీతక్క కూడా ఆమోదం తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, మహిళలకు ఉపాధి భరోసానిచ్చే పనులు ఇందులో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 7 నెలలు పోయాక మిగతా 5 నెలలు కూడా కాలానికి అంటే మార్చి వరకు, నవంబర్ నుంచి చెప్తున్నాం మనము. నవంబర్ లో జరిగిన రివ్యూ గురించి ఈ జాతీయ ఉపాధి ఏదైతే ఉందో వీటికి సంబంధించిన వాటి గురించి చర్చించుకుంటున్నాము. 5 నెలల కాలానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అధికారులు మంత్రికి సమర్పించారు. అయితే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 4,960 కోట్ల నిధులతో పనులు చేపట్టే ప్రణాళికలు కూడా దానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో
16.20 కోట్ల నిధులతో చిన్న సన్నకారు రైతులకు 2,700 ఎకరాల భూముల్లో ఉపాధి హామీ కింద వడ్ల తోటలు, ఈత మొక్కలు, అలాగే మిగతా వాటికి మొక్కల పెంపడంలో కూడా వీటికి కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి శ్రీకారానికి కూడా ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో 5 కోట్ల నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, టాయిలెట్ నిర్మాణాలు, అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, నిర్మాణ పొలాలకు 540 చెక్ డ్యాంలు, 540 వ్యవసాయ బావులు, 1000కి పైగా బోర్వెల్ ఇన్ఛార్జి గుంతల లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. అయితే దీనిపైన ఈ ఉపాధి హామీ పథకం కింద పకడ్బందీగా పనులు నిర్వహించాలి. అలాగే ఉపాధి హామీ పనులకు ప్రతిపాదికంగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జీతాలు కూడా సకాలంలో చెల్లించాలని కూడా 2 నెలల కిందట మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా గ్రామ స్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతి నెల ఎప్పటికప్పుడు చెల్లించాలని కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏమో ఆరోగ్యశ్రీ సేవలు కూడా మనం చూసాము. దాదాపు సంవత్సరంన్నర కాలంగా కూడా అవి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా స్టక్ అయిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం నుండి వాటి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కూడా సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతము ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో యథావిధిగా కొనసాగనున్నాయని కూడా అధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ పీసీ నుండి ఒక ప్రకటన వెలువడింది. నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ లోతేటి. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు విజ్ఞప్తి చేశారు సీఈఓ. రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు కొనసాగిస్తామన్న అసోసియేషన్ ప్రతినిధులు. అలాగే సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ కోసము హాస్పిటళ్లకు 1130 కోట్లు సర్కారు చెల్లించింది. సుమారు 730 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని కూడా అధికారికంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. వాటన్నింటినీ కూడా చెల్లించాము. అలాగే 2013 నుంచి పెండింగ్ లో ఉన్న ప్యాకేజ్ రేట్లను రివైజ్ చేసినట్లు కూడా సీఈఓ గుర్తు చేశారు. ప్యాకేజ్ల ధరలు సగటున 22% ప్రభుత్వం పెంచిందంటూ కూడా అఫీషియల్ ఒక నోట్ అయితే విడుదలైంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.